కంది గ్రామ అభివృద్ధికై బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మోహన్ రెడ్డికి కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని ఇంటింటికి ప్రచారం. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సిరంగారి మోహన్ రెడ్డికి మద్దతుగా కత్తెర గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్, మధుసూదన్ రావు పంతులు, కాజా ఖాన్ మరియు గ్రామ పెద్దలు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, కంది గ్రామ సమస్యలు తెలిసిన అభ్యర్థి మోహన్ రెడ్డి అని, గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ కంది గ్రామ యువకులకు ఐఐటీలో ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రచార కార్యక్రమంలో కంది గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో మరి గ్రామాల్లో చాలా అభివృద్ధి కుంటుపడ్డది. చాలా సామాన్యుల పనులు కూడా జరగలేకపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా మరి ఎలక్షన్ పెట్టినందుకు వాళ్ళందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కంది గ్రామానికి వస్తే, ఈరోజు కంది గ్రామంలో జనరల్ రిజర్వేషన్ వచ్చింది. ఈ జనరల్ రిజర్వేషన్లో క్యాండిడేట్ అభ్యర్థి మన మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం పోటీ చేపిస్తున్నాం. మరి ఈరోజు మోహన్ రెడ్డి గారికి 20 ఏళ్ళ అనుభవం రాజకీయంగా ఉంది. ప్రతి గ్రామము, ప్రతి వార్డు, ప్రతి మహిళ, ప్రతి సమస్యలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనను కూడా ఈసారి మరి గ్రామంలో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, గ్రామంలో సమస్యలు ఎక్కడున్నాయో అక్కడికి పోయి ఆ సమస్య తీర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిష్కారం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాన్ని కంది గ్రామ ప్రజల వరకు పోవాలి. అదేవిధంగా కంది గ్రామంలో ఈరోజు ముఖ్యంగా సమస్య వచ్చేది, చాలా ఇండ్ల నిర్మాణం నడుస్తుంది. ఆ ఇండ్ల నిర్మాణంకి వచ్చే వరకు మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది గత 2 సంవత్సరాల నుంచి ఏం పట్టించుకోకుండా ఉన్నందుకు పెద్ద పెద్ద రోడ్లన్నీ చిన్నగా అయిపోతున్నాయి. వాళ్ళ రేపటికి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఈసారి మరి పెద్దలు మోహన్ రెడ్డి గారికి అన్ని సమస్యలు తెలుసు కాబట్టి ఎక్కడున్న పర్మిషన్లు ఫస్ట్ అక్కడ పర్మిషన్ ఇచ్చే దగ్గరికి పోయి పరిసరాలను గమనించి పర్మిషన్ ఇవ్వాలని, అదేవిధంగా ఎలాంటి అవకతవకతలు కానీ ఎలాంటి సమస్యలకు దూరంగా ఉండడం కానీ జరగకూడదు. ఈరోజు మోహన్ రెడ్డి గారు కంపల్సరీ నిరంతరం సమస్య మీద, గ్రామ సమస్య మీద ఉంటాడు, గ్రామ అభివృద్ధి గురించి ఉంటాడు. ఆయన బడి మేము కూడా నిరంతరం ఉంటాము. గ్రామంలో ఏది ఉన్నా మరి మేము ఆయన ముందు తీసుకెళ్ళి చేపిస్తాము. అదేవిధంగా ఈరోజు ప్రధాన సమస్య ఐఐటి. ఈ ఐఐటి అనేది గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ కంది గ్రామానికి వచ్చేసరికి ఐఐటి ఉద్యోగం అనేది చాలా ఎంటబడిపోయి, మరి అది ఎందుకు ఎంటబడో తెలియదు. కానీ ఈసారి మన మోహన్ రెడ్డి గారు కూడా సర్పంచ్ అయితే కంపల్సరీ గ్రామం మీద దృష్టి పెట్టి యువకులకు ఖచ్చితంగా, మన మెజార్టీ గ్రామం కాబట్టి, మెజార్ పంచాయతీ కాబట్టి, ఐఐటిలో మెజార్టీ భూములు మాగినాయి కాబట్టి ఈరోజు ఉద్యమం చేసి మన కంది గ్రామ యువకులకు ఖచ్చితంగా అలా ఉద్యోగాలు పెట్టిపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అభివృద్ధి గురించి పోతే మరి ఏ ఎంపీ ఉండని, ఎవరు ఉండని వాళ్ళ దగ్గరికి పోయి కంది గ్రామంలో ఈరోజు 8,000 ఓట్లు ఉన్నాయి. విస్తీర్ణానికి వస్తే మాత్రం కంది గ్రామంలో ఒక కొన్ని కిలోమీటర్ల వరకు విస్తీర్ణం ఉంది. గ్రామ పంచాయతీ బడ్జెట్ సరిపోదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలను పట్టుకొనైనా సరే స్పెషల్గా దృష్టి పెట్టి 5 ఏళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి అందరికీ మన్ననలను పొందుతామని చెప్పేసి ఈ ముఖంగా కంది గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా సిరంగారి మోహన్ రెడ్డి గారికి కత్తెర గుర్తు వచ్చింది. ఈ కత్తెర గుర్తుకు మీరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపేయండి. మోహన్ రెడ్డి గారి వెంబడి మేము ఉన్నాము. ఆ గ్రామంలో సమస్యల మీద మాకు కూడా కొంత అవగాహన ఉంది, యువకుల మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈసారి ఐఐటి మీద మేము దృష్టి పెట్టి నిరుద్యోగులకు అయితే పౌరుల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేటట్టుగా నేను ప్రధానంగా ముంగలుండి చేపిస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మధుసూదన్ రావు, గతంలో మాజీ ఉప సర్పంచ్గా కంది గ్రామంలో నేను కంది గ్రామ పంచాయతీలో ఉన్నాను. ఈరోజు జరుగుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో మేము మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నాము. కత్తెర గుర్తుకే అందరూ ఓటు వేయాలి. కత్తెర గుర్తు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. కంది గ్రామము ముందుకు సాగాలంటే మోహన్ రెడ్డి గారినే గెలిపించాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము
మనకు 3 ఏళ్ల నుంచి ఏమి అభివృద్ధి చేయలేదు, గ్రామ పంచాయతీలో ఎటువంటి పనులు జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిని గెలిపించుకుంటే మనము ఏ విధంగా ముందుకు పోలేము. కాబట్టి ఇప్పుడు మనము మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మనము గ్రామం లోపల గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ప్రగతి పనులు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత గెలిచిన ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారితో కూడా మాట్లాడి ఫండ్స్ తీసుకొని గ్రామ అభివృద్ధికి మేమందరము పాటుపడతాము. ముఖ్యంగా మనకు మాంజిరా నీరు అవసరము. మాంజిరా నీళ్ళు గతంలో కందికి ఉండే, మనకు ప్రతి ఒక్కరికి నీళ్ళు వస్తుండే. మధ్యలో కొంత మంది దాన్ని ప్రయత్నం చేయలేక అది మాంజిరా నీళ్ళు ఆగిపోయినాయి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు గెలవంగానే మొదటిగా కందికి మొత్తం మాంజిరా నీళ్ళు తాగిపించే ప్రయత్నం చేస్తాము. ఫస్ట్ మాంజిరా నీళ్ళు ప్రతి ఇంటింటికి రావాలని మేము కోరుకుంటున్నాము. 2, నిరుద్యోగులు యువత ఉద్యోగ అవకాశాలు లేక మన చుట్టుముట్టు ఐఐటి ఉంది, వేరే కంపెనీలు ఉన్నాయి. దాంట్లో కూడా మనము మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసి యువతకు నిరుద్యోగ సమస్య తీరుస్తాము. మళ్ళీ దాని తర్వాత రోడ్లు సుమారు 20% మనం కట్టుకుంటే గ్రామ పంచాయతీ నుంచి మనకు 80% నిధులు వచ్చి మనకు ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్లు అవుతాయి. ఆ పనిలో కూడా మేము చేయగలుగుతామని చెప్పి మేము ప్రజలకు మనవి చేస్తున్నాము. అందుకే ఇంకా ఎన్నో విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మనము ఈసారి జనరల్ కేటగిరీలో మనకు ప్రతిపాదన వచ్చింది కాబట్టి జనరల్ కేటగిరీ వ్యక్తినే మనము గెలిపించి ముందుకు పంపించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ నేను నా కోరిక కోరుతున్నాను. వచ్చినందుకు నేను సర్పంచ్గా నామినేషన్ వేసినాను. నా కోరిక ఏమిటంటే గ్రామానికి సేవ చేయాలని నేను గ్రామ సర్పంచ్గా నామినేషన్ చేసినాను. నేను గ్రామ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మన పరిశుభ్రత కానీ ఎక్కువ టైం ఇచ్చి అందరి సహకారం తీసుకొని, వాటర్ సమస్య ఎక్కువ ఉన్నది. వాటర్ సమస్య కూడా పెద్దల సమస్య. రామరెడ్డి గారిని కానీ, మామిళ్ళ సీను, మధుసూదన్ పంతులు, కాజా ఖాన్, శంకర్ గౌడ్ మరియు నందకిషోర్ అందరి ప్రజల సమక్షంలో ఎక్కడ వాటర్ పడతాయని చూసి నేను గ్రామ పంచాయతీల పని లేకుండా సొంత డబ్బులతో వేసి ఎంటసీర్కి తీసుకోవాలని కూడా నేను నిశ్చయించుకున్నాను. నేను వాటర్ సమస్య మాత్రం కంపల్సరీ తీసా. ఈ మంజీరా మాత్రము చాలా బిల్లుండి బంద్ అయింది. ఏదో మినిస్టర్ సహకారంతో ఆ మంజీరా సమస్య కూడా తీర్చి లైన్ శాంక్షన్ చేపిస్తా అని అనుకుంటున్నా. దీనికి గ్రామ ప్రజలు కూడా సహకరించాలి. ఒకరోజు అవసరం పడితే అందరు పోయి ధర్నా కూడా చేయవలసి వస్తుంది. దానికి కూడా చేద్దాము. మళ్ళీ ఐఐటి అంటున్నారు. ఐఐటీలు అయితే మేము రామరెడ్డి గారు కూడా 150 మంది, మేము కూడా 300 మందిని పెట్టించినాం కానీ భూములలోనే పెట్టించినాం. ఒక 5-10 మందిని 10-20 మందిని భూములు లేని వాళ్ళు ఎక్కిండ్రు. ఇప్పుడు 100% భూములు లేని వాళ్ళకే సహకరించి రామరెడ్డి గారిని కానీ, మరి మధుసూదన్ పంతులను కానీ అందరినీ తోలుకపోయి నేను మన ఐఐటి డైరెక్టర్తో మాట్లాడి గరీబ్ వాళ్లకు జాబ్ ఇప్పించే బాధ్యత నాదని నేను కోరుకుంటూ, నేను జై తెలంగాణ.